రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, రైతుల భూమి భద్రంగా ఉండేందుకు నూతనంగా భూభారతి చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకొచ్చామని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి నూతనంగా రానున్న భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ఎంతో నష్టం జరిగిందని, ఆ నష్టం జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా భూభారతి చట్టాన్ని తీసుకువస్తున్నామని అన్నారు. జూన్ 2వ తేదీ నుండి భూభారతి చట్టం అమల్లోకి వస్తుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు మరియు రైతులు భారీగా పాల్గొన్నారు. ధరణి పోర్టల్ను 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దాంతో విపరీతమైన సమస్యలు వచ్చినాయి. రైతులకు సమస్యలు వచ్చినాయి, సామాన్య మానవులకు సమస్యలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఈ ధరణిని తీసేసి ధరణి స్థానంలో మంచి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చినాడు. మాటిచ్చిన ప్రకారము ఈరోజు ధరణిని తీసేసి ధరణి స్థానంలో భూభారతి అనే చట్టాన్ని తీసుకొని వచ్చిండు. ఈ భూభారతి అనే చట్టము చాలా సింపుల్గా అందరికీ అనుకూలంగా ఉన్న చట్టం ఇది. ఈ చట్టంతో ఏ మనిషికి కూడా, రైతుకు కానీ సామాన్య మానవునికి కానీ ఎట్లాంటి సమస్య రాకుండా ఉండనికే దీని మీద చాలా పెద్ద అధ్యయనం చేసిండ్రు. ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారితో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి ఈ చట్టాన్ని చాలా సులభంగా అందరికీ అందుబాటులో ఉండాలనే దాంతో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చిండ్రు. ఈ చట్టం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ చట్టం తేవడం జరిగింది. ఈ చట్టంతో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారు సదస్సులు? ఎన్ని రోజులు అనేది కాదు, మొత్తం ప్రతి మండల్ లోపల అవగాహన సదస్సులు, తర్వాత గ్రామాల లోపల గ్రామ సభల లోపల అవగాహన సదస్సులు పెట్టి ప్రతి మనిషికి తెలిసే విధంగా ఇది అవగాహన సదస్సులు నిర్వహించి మరి జూన్ 2వ తారీఖు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు చేపడతాయి.